ఏంటంటే చాలామంది క్రికెట్ చరిత్రలో చెప్పుకునేది ఏంటంటే ఇంగ్లాండే క్రికెట్ పుట్టింది అక్కడే. సో కానీ వరల్డ్ కప్ మొన్న రీసెంట్గా ఎప్పుడు వచ్చినట్టుంది ఇంగ్లాండ్కి. చాలా సందర్భాల్లో ఆస్ట్రేలియాకు 4 సార్లు 4 వరల్డ్ కప్లు వచ్చాయి, ఇండియాకు ఒక 2 వచ్చాయి, వెస్టిండీస్కు 2 వచ్చాయి. అలాగా వస్తూ ఇంగ్లాండ్కి చివరగా ఫైనల్కి వెళ్ళినప్పుడు అది కూడా టాస్ ఇద్దరికి ప్యారల్ వచ్చిన టాస్ గెలిచిన మీద వచ్చిన కప్పుగా ఇంగ్లాండ్ అభివర్ణించి. బట్ సౌత్ ఆఫ్రికా లాంటి టీములు కూడా ఫైనల్కి వెళ్ళి కూడా చాలా దురదృష్టకర సంఘటనలు జరిగాయి. సో ఇక్కడ ఇండియాకి అండర్-19 వరల్డ్ కప్ మరొక్కసారి ఇంగ్లాండ్లో పుట్టిన క్రికెట్ని ఇంగ్లాండ్ వాళ్ళని చితగ్గొట్టి మరి కప్పు కైవసం చేసుకున్నారు. ఇది ఒక్కసారి మనకు సోషల్ మీడియా వేదికగా కానీ అన్ని ఛానల్స్లో కూడా హల్చల్ అవుతున్న వంశం. సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఆయన గురించి ప్రత్యేకమైన ఆర్టికల్స్ కూడా పేపర్లో వస్తున్నాయి. చూడండి, భారత్కు ప్రపంచ కప్ల కాలం. గత ఏడాది భారత్ మహిళల జట్లు వన్డే వరల్డ్ కప్, అందులో ప్రపంచ కప్ గెలిస్తే ఇక్కడ చూడండి వరుస మనకి ప్రపంచ కప్పులు. ఇక్కడ మహిళల జట్టు వరల్డ్ కప్ కూడా భారత్ కైవసం చేసుకుంది.